హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మీషో నుండి ఫుల్ డిజైనర్ బ్లౌజెస్ తెప్పించానండి. అది కూడా స్టిచ్డ్ బ్లౌజెస్ అన్నమాట. సో ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇవి వచ్చేసి మన పాత ఓల్డ్ సారీస్ ఉంటాయి కదా, పట్టు సారీస్ కి వాటికైతే సెట్ అవుతాయండి. సో ఒక్కొక్కటి అన్బాక్స్ చేద్దాము, ఎలా ఉందో చూద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సీక్వెన్స్ అలాగే థ్రెడ్ వర్క్ వచ్చిందండి. యాక్చువల్లీ నేను పెట్టిన కలర్ అయితే మెరూన్ కలర్, కానీ నాకు వచ్చింది మాత్రం పింక్ కలర్ అన్నమాట. సో చూసారా, బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది. స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్ వస్తాయండి. అంటే మనకి ఫుల్ స్లీవ్స్ అన్నమాట, ఫుల్ హ్యాండ్ వస్తుంది. సో స్లీవ్స్ వర్క్ అంతా ఇలా ఉంటుంది. అలాగే సెల్ఫ్ కలర్ తో పైపింగ్ కూడా ఉంది చూడండి. సో సెల్ఫ్ క్లాత్ పైపింగ్ ఉంటుంది. బ్లౌజ్ మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుందండి. కప్స్ వచ్చాయి. ఫ్రంట్ నెక్ కూడా ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. సో సారీ, బ్యాక్ నెక్ కే హుక్స్ వచ్చేసి బ్యాక్ హుక్స్ అన్నమాట. సో చూసారు కదా, హుక్ వచ్చేసి సో బ్యాక్ హుక్. సారీ, చాలా టైట్ గా ఉంది. సో నెక్ వచ్చేసి ఓవరాల్ రౌండ్ నెక్ ఉంటుందండి. చూడండి, రౌండ్ నెక్ అన్నమాట. నెక్ వచ్చేసి కప్స్ కూడా ఉంటాయి. సో కావాలంటే మనం తీసేసుకోవచ్చు. సో క్లాత్ కూడా ఎక్స్ట్రా ఉంది చూడండి, సైడ్స్ వచ్చేసి. సో సైడ్ క్లాత్ కూడా ఎక్స్ట్రా ఉందన్నమాట. సో అలాగే టజల్స్ వచ్చేసాయి. టజల్స్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. సో చూడండి, సో టజల్స్ వచ్చాయి. ఇలా 3 వచ్చాయి అన్నమాట. సేమ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలానే వర్క్ వచ్చేసి ఇలా 3 వచ్చేసాయి. కప్స్ లాగా ఉన్నాయి కదా, సో అలా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి స్టిచ్ అయింది చూడండి మళ్ళీ అలాగే. సో చూసారు కదా, నెక్ వచ్చేసి షేప్ ఇలా ఉంటుంది. సో ఈ షేప్ లో నెక్ ఉంటుందండి. సో ఇది వన్ బ్లౌజ్. సెకండ్ వన్ చూద్దాం. కలర్. సో ఓవరాల్ గా ఇలా జరీ థ్రెడ్ వచ్చిందండి, గోల్డ్ కలర్. సో చూసారు కదా, సో సేమ్ షేప్ ఇలానే వస్తుంది. దీనికి కూడా ఏదైతే ఫస్ట్ చూపించానో అలా. సో దీనికి వచ్చేసి పైపింగ్ వచ్చింది అనమాట. సో నెక్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉంటుంది. ఇలా చూడండి, నెక్ పీస్ దగ్గర వచ్చేసి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అలాగే థ్రెడ్ కూడా వచ్చింది చూడండి ఇలా. సో థ్రెడ్ వచ్చింది, అలాగే పైపింగ్ వచ్చింది. సో ఇది ఫ్రంట్. స్లీవ్స్ కూడా ఇక్కడ సింపుల్ వర్క్ ఇచ్చారు చూడండి. సో అలాగే పైపింగ్ వస్తుంది సెల్ఫ్ తో. సో ఓవరాల్ ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి. సో బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కాదు, జస్ట్ ఇలా కొంచెం షార్ట్ గా ఉందన్నమాట. సో డీప్ గా అయితే లేదు నెక్, ఇలా వెడల్పుగా జస్ట్ ఒక వి షేప్ లో ఇచ్చారు నెక్ అనేది. సో చూడండి, బ్యాక్ వచ్చేసి హుక్స్ వస్తుంది. టోటల్ ఓవరాల్ గా ఇలా జరీ థ్రెడ్ వస్తుంది వర్క్ అనేది జరీతో. సో చూసారు కదా. సో వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి, కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. సో నేను బాటిల్ గ్రీన్ కలర్ అన్నమాట. సో అలాగే కింద కలర్స్ ఉంటాయి. సో చూసారు కదా, ఇది బ్లౌజ్. సో ఫ్రంట్ అలాగే దీనికి వచ్చేసి బ్యాక్ హుక్ అన్నమాట. సో దీనికి కూడా సేమ్ అలానే టజల్స్ ఇచ్చారు చూడండి. సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ క్లాత్ ఫ్యాబ్రిక్ ఏదైతే వస్తుందో సేమ్ అలాంటి టజల్స్ ఇచ్చారు. సో దీనికి కూడా కప్స్ అనేసి వచ్చింది అనమాట. సో అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. సారీ వర్క్ అంటారు కదా, అలాంటి వర్క్ అండి. సో చూసారా, ఇది కూడా నిజంగా చాలా బాగుంది బ్లౌజ్ పార్ట్ అనేది. సో మనకి మొబైల్లో అయితే డార్క్ మెరూన్ రెడ్డిష్ కలర్ కనపడుతుంది, కానీ లైట్ మెరూన్ కలర్ అండి బ్లౌజ్ పార్ట్ అయితే. సో ఫ్రంట్ వచ్చేసి దీనికి ఇలా బటన్ కూడా వచ్చింది చూడండి. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా బటన్ కూడా ఇచ్చింది. సో సేమ్ షేప్ వచ్చేసి ఇలా వి షేప్ లోనే వస్తుంది ఫ్రంట్ నెక్ అనేది. చూడండి, వర్క్ అయితే సీక్వెన్స్ వర్క్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ మొత్తం అక్కడక్కడ. చూసారు కదా, వర్క్ అయితే ఇలా ఉంది. బ్యాక్ హుక్ వచ్చేసి ఇక్కడ పైన నెక్ దగ్గర ఇచ్చారు చూడండి. సో ఇది బ్యాక్ హుక్ అన్నమాట. సో చూసారు కదా. సో టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలాగే హుక్ అనేది అవైలబుల్ లో వచ్చిందండి. చూడండి, ఇలా రౌండ్ డీప్ నెక్ వచ్చింది. సో స్లీవ్స్ వచ్చేసి సేమ్ ఫుల్ స్లీవ్స్ అన్నమాట. సో దీనికి కూడా పైపింగ్ ఇచ్చారండి, సెల్ఫ్ తోనే పైపింగ్ వచ్చింది చూడండి. హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ అలానే, నెక్ దగ్గర కూడా అలానే వచ్చింది అనమాట. సో ఈ బ్లౌజ్ కూడా నిజంగా చాలా బాగుందండి. సో దీనికి కూడా క్లాత్ కూడా ఎక్స్ట్రా అలాగే వచ్చింది. సో దీనికైతే స్టిచెస్ కూడా చాలా ఎక్కువగానే వేశారు. సో ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, ఎక్స్ట్రా క్లాత్ అయితే నిజంగానే చాలా బాగుంది. దీనికి కూడా చాలా హెవీగా ఇచ్చారనమాట, చాలా ఎక్కువగా ఇచ్చారు చూడండి.
సో క్లాత్ ఎక్స్ట్రా అనేది ఇంత హెవీగా ఎక్కువగా ఉందన్నమాట. పర్లేదు, లైనింగ్ క్లాత్ కూడా చాలా బాగుంది. చూడండి, లైనింగ్ క్లాత్ కూడా బాగుంది. సో ఇది 1. అలాగే నెక్స్ట్ 1 చూపిస్తాను. 3 కూడా చాలా బాగుందండి. సో ఇది వచ్చేసి అందర్ 1. దీనికి వచ్చి ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. ఇది వీ నెక్. సో చూసారు కదా, ఇది వీ షేప్ లో నెక్ వచ్చిందండి. సారీ, ఇది బ్యాక్ అన్నమాట. సో ఇది ఫ్రంట్ వీనెక్ అండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి సేమ్ అలానే వీనెక్ వచ్చింది, కాకపోతే హుక్ అనేది ఫ్రంట్ పార్ట్ వచ్చింది అనమాట. వర్క్ అయితే నిజంగా చాలా బాగుంది. సో ఫుల్ బ్లాక్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వర్క్ వచ్చింది, చూడండి ఎంత బాగుందో. సో చూడండి, సో వర్క్ అయితే నిజంగా చాలా బాగుందండి, ఫ్రంట్ పార్ట్ గానీ అలాగే బ్యాక్ గానీ. సో దీనికి ఫ్రంట్ వచ్చేసి ఇలా పైపింగ్ కూడా వచ్చింది అనమాట. సో చూసారు కదా, ఇది రివర్స్ అయింది కప్ అనేది. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి, సో దీనికి కావాలంటే మనం ఇలా ఓపెన్ చేసుకుంటే టైలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓపెన్ చేసి ఇచ్చేస్తారు. సో అలాగే స్లీవ్స్ కూడా చాలా బాగుంది వర్క్ అనేది. చూడండి, ఇది కూడా ఫుల్ స్లీవ్ అండి. సో మనకు వచ్చే బ్యాక్ కూడా సేమ్ అలానే వర్క్ వచ్చింది, చూడండి. బ్యాక్ నెక్ కూడా అలానే వీ షేప్ వచ్చింది, సేమ్ అలాంటి వర్క్ వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా నిజంగా చాలా బాగుంది. ఆర్ట్ సిల్క్ అంటారు కదా, అలాంటి ఫ్యాబ్రిక్ అన్నమాట. సో లోపల లైనింగ్ కూడా చాలా బాగుందండి. సో చూడండి, సో లైనింగ్ కూడా బాగుంది. ఇక్కడ క్లాత్ కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు అనమాట, కాకపోతే ఇక్కడ 1 స్టిచ్ మాత్రమే వేశారు. సో పర్లేదు, ఆల్టరబుల్ ఉంటాయి దీనికి కూడా. సో అలాగే దీనికి కూడా టజల్స్ ఇచ్చారండి. టజల్స్ నిజంగా చాలా బాగున్నాయి, చూడండి. సో చూసారా, ఒక పిల్లో లాగా ఉందన్నమాట ఇది. సో దీనికి కూడా సేమ్ అలానే వర్క్ వచ్చింది ఫుల్ గా. సో సేమ్ గోల్డ్ కలర్ లో టజల్స్ ఇచ్చారు. సో దీనికి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హుక్ అన్నమాట. ఇది ఒకటే, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. సో బ్లౌజ్ అయితే నిజంగా చాలా బాగుంది ఇది కూడా. అలాగే నెక్స్ట్ 1 చూపు. సో ఇది వచ్చేసి నార్మల్ సిల్క్ క్లాత్ అండి. దీనికి వచ్చేసి ఓవరాల్ గా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది, అలాగే సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్, అలాగే కాలర్ నెక్ అంటాం కదా, అలా వచ్చింది అనమాట. సో చూడండి, ఫ్రంట్ లో వచ్చేసి వి షేప్ నెక్ లో వచ్చింది. సో చూసారా, ఇది నార్మల్ నెక్. ఫ్యాబ్రిక్ వచ్చేసి క్లాత్ వచ్చేసి సిల్క్ క్లాత్ అన్నమాట. సో చూడండి, సీక్వెన్స్ వర్క్ వచ్చింది సేమ్ ఓవరాల్ గా. సీక్వెన్స్ వర్క్ అయితే ఎలా ఉందో అలాగే థ్రెడ్ వర్క్ కూడా మనకు అదే క్రిస్ క్రాస్ లో ఇచ్చారు, చూడండి. చూసారు కదా, సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. చూడండి ఎంత షైనింగ్ గా ఉందో. సో ఫ్రంట్ వచ్చేసి హుక్స్ వచ్చింది అనమాట. సో హుక్ కూడా చాలా హెవీగా ఎక్కువగానే ఉన్నాయండి. సో చూసారు కదా, ఇది ఫ్రంట్ వి షేప్ లో వచ్చింది నెక్ అనేది, అలాగే సెల్ఫ్ తో పైపింగ్ వచ్చింది. స్లీవ్స్ కూడా అలానే, ఇది చాలా షార్ట్ స్లీవ్స్ ఉన్నట్టున్నాయండి. ఇక్కడ నుండి ఇక్కడ వరకే ఉన్నాయి స్లీవ్స్ అనేది. చూసారు కదా, స్లీవ్స్ కి వచ్చేసి పైపింగ్ ఉంది. సో బ్యాక్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఉంటుందండి, జస్ట్ పైపింగ్ తో ఉంటుంది అనమాట. చూడండి, బ్యాక్ వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ వస్తుంది. బ్యాక్ కూడా సేమ్ ఫ్రంట్ ఎలా ఉంటుందో అలా. సో నెక్ దగ్గర వచ్చేసి ఇలా పైపింగ్ ఉంటుంది అనమాట సెల్ఫ్ తో. సో స్లీవ్స్ కి అలానే, దీనికి కూడా టజల్స్ వచ్చాయి. సో క్లాత్ ఏదైతే ఫ్యాబ్రిక్ ఉంటుందో అలాంటి టజల్సే వచ్చాయండి. చూసారు కదా, ఇది 1 బ్లౌజ్ అన్నమాట. దీనికి కూడా సేమ్ అలా నెక్ అనేది, ఇది కూడా కొంచెం డిజైన్ బాగుంది. సో చూడండి, బ్యాక్ వచ్చేసి ప్లెయిన్ ఇలా లైనింగ్ వచ్చింది. సో ఓవరాల్ డిజైన్ అయితే ఇది కూడా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ అనేది. సో నెక్స్ట్ 1 చూద్దాం. సో ఇది పర్పుల్ కలర్ అన్నమాట. ఫ్రంట్ అంతా వచ్చేసి ఫుల్ వర్క్ లో ఉంది, చూడండి చాలా బాగుంది. ఇది కూడా బ్లౌజ్ అనేది మంచి పార్టీస్ కి అయితే చాలా బాగుంటుంది, చూడండి ఈ బ్లౌజ్. సో ఫుల్ హెవీ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ అనేది, ఎంబ్రాయిడరీ చూడండి. సో ఫ్రంట్ వచ్చేసి మొత్తం పర్పుల్ మీద గోల్డ్ కలర్ వర్క్ వచ్చింది, చూసారు కదా. సో ఇక్కడ వచ్చేసి స్మాల్ వీనెక్ షేప్ లో వచ్చింది అనమాట. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్, చూసారు కదా. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది, ఆల్ ఓవర్ గా వర్క్ అనేది సూపర్. బ్లౌజ్ మొత్తం వర్క్ వచ్చింది చూడండి. ఇది థ్రెడ్ వర్క్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్. స్లీవ్స్ వచ్చేసి ఇలా ఫుల్ వర్క్ వచ్చింది, అలాగే ఇక్కడ వచ్చి డిజైన్ లాగా వచ్చింది చూడండి వర్క్ అనేది, చూసారు కదా. సో స్లీవ్స్ బ్యాక్ చూపిస్తాను. సో బ్యాక్ కూడా సేమ్ అలానే వర్క్ వచ్చింది చూడండి. దీనికి వచ్చేసి బ్యాక్ హుక్ అన్నమాట. సింపుల్ ఇలా 3 హుక్స్ మాత్రమే వచ్చాయండి. ఇక్కడ టజల్స్ ఇచ్చాడు కాబట్టి టాప్ సైడ్ వచ్చేసి, దానికోసం కింద చిన్న 3 హుక్స్ మాత్రమే ఇచ్చాడు. సో ఈ బ్లౌజ్ అయితే నిజంగా చాలా బాగుంది. బ్యాక్ వర్క్ కూడా సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు, చూడండి.
చెప్పచ్చు, అంత బాగుంది. ఫ్రంట్ పార్ట్ అయితే నిజంగా చాలా బాగుంది వర్క్ అనేది. ఇది పర్పుల్ కలర్, అలాగే దీంట్లో ఇంకొక కలర్ బ్లౌజే అండి. సో ఇదైతే నిజంగానే చాలా బాగుంది. టోటల్ ఓవరాల్ గా సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు, అలాగే థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చాడు బ్లౌజ్ కి. సో దగ్గరగా చూపిస్తాను చూడండి బ్యాక్ కెమెరా నుంచి. సో చూసారు కదా, ఓవరాల్ గా సెల్ఫ్ బ్లాక్ కలర్ తోనే థ్రెడ్ వర్క్ ఇచ్చాడు, అలాగే కింద వచ్చేసి సీక్వెన్స్ వర్క్ ఇచ్చాడు చూడండి. ఒక ఫ్లవర్ డిజైన్ లో వచ్చింది అనమాట వర్క్ అనేది. చూడండి, ఈ బ్లౌజ్ అయితే నిజంగానే చాలా బాగుందండి. క్లాత్ వచ్చేసి నార్మల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రికే అండి. సో దీనికి కూడా సేమ్ అలానే వి షేప్ లో నెక్ ఇచ్చారు, కాకపోతే ఇది స్లీవ్స్ లేవండి దీనికి. చూడండి, స్లీవ్స్ అయితే లేవు ఉండేది, కానీ చాలా బాగుంది బ్లౌజ్ అనేది. బ్యాక్ హుక్ అండి దీనికి కూడా. బ్యాక్ వచ్చేసి సింపుల్ గా ఇలా రౌండ్ నెక్ ఇచ్చారనమాట. చూడండి, ఇలా సింపుల్ రౌండ్ నెక్, అలాగే టజల్స్ ఇచ్చారు. టజల్స్ కి వచ్చేసి సేమ్ క్లాత్ ఇచ్చారనమాట. చూడండి, షైనింగ్ గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. ఇది కూడా వర్క్ అయితే నిజంగానే చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి అండర్ బ్లౌజ్ అండి. సో క్లాత్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ నిజంగానే చాలా బాగుంది అనమాట. చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్, చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట. సో దీనిపైన మొత్తం బాందిని ప్రింట్ ఇచ్చారండి. చూడండి, ఇది కూడా సేమ్ అలానే పర్పుల్ కలర్. దీనిపైన ఓవరాల్ గా బాందిని ప్రింట్ వచ్చింది. దీనికి వచ్చేసి ఇక్కడ నెట్ అటాచ్ అయింది చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది మొత్తం రౌండ్ నెక్ అనుకుంటాను. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ నెట్ క్లాత్ అటాచ్ అయింది. సో సేమ్ అలానే పైపింగ్ ఇచ్చాడు ఫ్యాబ్రిక్ కి. సో సెల్ఫ్ తో వచ్చింది. సో ఫ్రంట్ మొత్తం ఇలా వచ్చింది చూడండి. సో బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా అలానే, సో ఫ్రంట్ కూడా అలానే నెట్ క్లాత్ అనేది అటాచ్ అయింది చూడండి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి టజల్స్ ఇచ్చారు. సేమ్ అలానే క్లాత్ ఫ్యాబ్రిక్ ఎలా అంటే ఉందో అలాంటి టాజల్సే ఉన్నాయన్నమాట బాందిని ప్రింట్ తో. సింపుల్ టాజల్స్ అని చెప్పొచ్చు దీనికైతే. సో చూసారు కదా, ఇది ఓపెన్. సో టాజల్స్, ఇది నెక్. సో దీనికి లైనింగ్ అయితే నిజంగా చాలా బాగుందండి. దీనికి స్లీవ్స్ అటాచ్ చేశారు, షార్ట్ స్లీవ్స్ అన్నమాట. చాలా షార్ట్ స్లీవ్స్ అండి. చూడండి, దీనికి అలానే వర్క్ బాందిని ప్రింట్ తో వచ్చింది. డిజైన్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇవి స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్ అన్నమాట. సో అలాగే ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి దీనికి కూడా. సో ఇక్కడ క్లాత్ ఉంటుంది. సో చూసారు కదా, ఈరోజు కలెక్షన్ నిజంగా చాలా బాగున్నాయండి. ప్రతి బ్లౌజ్ చాలా బాగుందన్నమాట. సో మంచి మంచి చిన్న చిన్న అకేషన్స్ కి అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్లాక్ అయితే నిజంగానే చాలా బాగుందండి. బ్లాక్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో సింప్లీ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఈ బ్లౌజ్ అయితే మాత్రం ప్రతి దాంట్లోనూ సైజెస్ అవైలబుల్ లో ఉన్నాయండి. అయితే మీకు వీటిలో ఏదైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.